హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను మినప సున్నుండలు చేశానండి. చాలా బాగా వచ్చాయండి. చూడండి, ఇలా పట్టుకున్నా కానీ మీకు ఆ నెయ్యి అనేది కనిపిస్తుంది కదా. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. అలాగే ఇది పిల్లలకి, ఆడవాళ్ళకి హెల్త్కి చాలా మంచిది. ప్రాసెస్ చూసేద్దాము. నేనైతే 1.5 కప్పు పొట్టు మినపప్పు తీసుకున్నానండి. మీరు కలర్ కానీ బ్లాక్ వద్దు అనుకుంటే మామూలు మినప గుండ్లు అయినా తీసుకోవచ్చు. బట్ ఇవైతే ఇంకా హెల్త్కి మంచివి. సో ఇవి ఇలా ఒక 15 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం చల్లారిపోయాక దీన్ని మనము మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. సో కొంచెం మీకు మరీ అంత మెత్తగా వద్దు, నాకు కొంచెం బరకగా తినేటప్పుడు తగలాలి అనుకుంటే కొంచెం బరకగా అయినా ఉంచుకోండి. నేనైతే మెత్తగా చేశాను, ఎందుకంటే మా పాపకి మా ఆయనకి ఇవ్వడానికి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది తినేటప్పుడు పళ్ళలో ఇరుక్కోకుండా. సో దీంట్లో కొంచెం ఒక 2-3 స్పూన్స్ బియ్యం కూడా వేయండి. సో నోటికి అంటుకోకుండా ఉంటుంది. చూడండి, నేను మెత్తగా పెట్టాను. ఇప్పుడు దీంట్లోనే కొంచెం బెల్లం కూడా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసి పట్టాక అంతా కలిపేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లము, మినపపిండి. దీంట్లో మనము గోరువెచ్చగా నెయ్యి కాచుకొని నెయ్యి కలుపుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీలో నెయ్యి కావాలి అనేది, ఇప్పుడు మనం 1 కప్పు పప్పు తీసుకున్నాము అంటే సేమ్ ఈక్వల్ క్వాంటిటీ తీసి పెట్టుకుంటే మంచిది. సమ్టైమ్స్ ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, బట్ సేఫ్ సైడ్కి ఉంటే మంచిది. సో దీనైతే బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది, ఎంత క్వాంటిటీ అనేది తెలుస్తుంది అంటే మనకి ముద్దకి రావాలి, విడిపోకుండా. సో కొంచెం కొంచెంగా కలుపుకున్నా పర్లేదండి, ఒకేసారి అంతా నెయ్యి కాకపోయినా. చూడండి, నాకైతే ఇలాగ ముద్దగా వచ్చేసింది. మనకి ఇలా ముద్దకి విడిపోకుండా రావాలి. సో కొంచెం మనం చేసిన తర్వాత మళ్ళీ డ్రై అయిపోతుంది కాబట్టి ఆరిపోతుంది పిండి. సో అప్పుడు కూడా కావాలంటే కొంచెం మళ్ళీ మీరు మిక్స్ చేసుకోండి నెయ్యిని. సో నేనైతే కొంచెం ఎక్కువే వేసేసాను కాబట్టి నాకేం ఆరిపోలేదు. చాలా బాగా చేస్తుంటేనే నాకు ఆ స్మెల్ అనేది తెలుస్తుంది నెయ్యి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఇవి లేడీస్కి, జాబ్ చేసే వాళ్ళకి, పిల్లలకి, అందరికీ హెల్త్కి మంచిది. నడుము నొప్పులకి, బోన్స్కి, వాటికి చాలా మంచిదని. చూడండి, నేనైతే అన్నీ చేసేసాను. చాలా ఈజీ ప్రాసెసే. బెల్లము అండ్ నెయ్యి, మినప్పప్పు సరిపోతుంది. స్మెల్ అయితే నెయ్యి స్మెల్ భలే తెలుస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి, మీ పిల్లలకి అలవాటు చేయండి. మనం ఎప్పుడు బయట ఫుడ్ తినేకాడికి ఇలా ఏదన్నా హెల్తీవి మనం చేసుకొని తింటుంటే మనకి ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఓకే, మనం హెల్తీ ఫుడ్ చేసుకుంటున్నాము బయట కొనుక్కునే కాడికి అని. సో టేస్ట్ అయితే సూపర్ ఉందండి. నెయ్యి ఫ్లేవరు, బెల్లం ఫ్లేవర్ తెలుస్తూ నాకైతే చాలా బాగా నచ్చిందండి. నేను కూడా ఫస్ట్ టైం చేశాను, బట్ చాలామంది బయట అమ్ముతున్నాయి కూడా చూశాను నేను యూట్యూబ్లో. కానీ దానికన్నా మనమే చేసుకోవడం ఈజీ కదా అని చెప్పేసి నేను ట్రై చేశాను. బట్ పర్ఫెక్ట్గా వచ్చాయండి. నాకైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత బాగా నేను చేయగలను అని కూడాను. సో ఇవన్నీ నేను ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. డైలీ 1 తిన్నా కానీ చాలా మంచిదండి. సో తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో మీ పిల్లలకి, మీ వాళ్ళకి, అందరికీ పెట్టండి. హెల్త్కి చాలా మంచిది. సో